గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఫేజ్ 2 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి అంటే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరికి సంబంధించి నిన్న హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్ గారు జీవోను రిలీజ్ చేయడం అనేది జరిగింది. విధి విధానాలను వెల్లడించడం అనేది జరిగింది. ఈ జీవోలో పేర్కొన్నది ఏంటి, నియోజకవర్గానికి ఎంతమందికి ఈ రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది, ఎవరికి ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి ఫస్ట్ ఇందిరమ్మ ఇండ్లకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, గతంలో సగం వరకు నిర్మించుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందులో అవకాశం ఇవ్వడం జరుగుతుందా అన్న పూర్తి వివరాలను వెల్లడించడం అనేది జరిగింది. ఈ జీవోలో పేర్కొన్నటువంటి అంశాలన్నిటిని కూడా ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ రెండో విడత ఇందిరమ్మ ఇళ్లలో జిహెచ్ఎంసీని మినహాయించడం అనేది జరిగింది. అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను మినహాయించడం అనేది జరిగింది. జిహెచ్ఎంసీని మినహాయించి మిగిలినటువంటి రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడతాము అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. ఈ 100 నియోజకవర్గాల్లో 1,50,000 ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుంది అని వారు పేర్కొన్నారు. ఒక నియోజకవర్గానికి 1,500 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ జీవోలో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. ఈ 1,50,000 ఇండ్లకు అదనంగా స్టేట్ రిజర్వ్డ్ కోటాలో మరొక 50,000 ఇండ్లను కేటాయించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. వీటికి అదనంగా స్లాబ్ వేసుకునే వారికి నియోజకవర్గానికి 500 ఇండ్లను కేటాయించడం జరుగుతుందని కూడా ఇందులో పేర్కొన్నారు. అంటే స్లాబ్ వేసుకోవడానికంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చి గోడలు నిర్మించుకొని స్లాబ్ వేసుకోలేకపోయినటువంటి వారికి ఈ 500 ఇండ్లను కేటాయించడం జరుగుతుంది అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. మొత్తంగా సాధారణ ఇందిరమ్మ ఇండ్లను నియోజకవర్గానికి 1,500 కేటాయించడం అనేది జరుగుతుంది. స్లాబ్ వేసుకోవడానికి 500 ఇండ్లను కేటాయించడం అనేది జరుగుతుంది. రిజర్వ్ కోటాలో మరొక 500 ఇండ్లను కేటాయించడం అనేది జరుగుతుంది. టోటల్ గా నియోజకవర్గానికి 2,500 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ జీవోలో పేర్కొనడం అనేది జరిగింది. జీవోలో ముఖ్యంగా పేర్కొన్నది ఏంటంటే గతంలో ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యి గోడలు నిర్మించుకొని స్లాబ్ వేసుకోలేకపోయినటువంటి వారికి 500 మందికి స్లాబ్ వేసుకునే అవకాశం కల్పిస్తామని తెలియజేశారు కదా. వారికి స్లాబ్ వేసుకునేందుకు 2 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఈ 2 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు వచ్చి స్లాబ్ వేసుకోలేకపోయినటువంటి వారు స్లాబ్ వేసుకునే ఫెసిలిటీని ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది. ఇక రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 ఇండ్లను ఇస్తాము అని చెప్పేసి పేర్కొన్నారు కదా. ఈ 2,000 ఇండ్లలో మొదటి ప్రయారిటీగా ఎవరిని సెలెక్ట్ చేసి ఫస్ట్ ఇండ్లను ఇవ్వడం జరుగుతుంది అంటే రాష్ట్రంలో నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో పూరి గుడిసెలు ఉన్నటువంటి వారిని ఎంపిక చేసి పూరి గుడిసెలు ఉన్నటువంటి వారికి మొదట ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయాలి అని ఈ జీవోలో పేర్కొనడం అనేది జరిగింది. ఈ పూరి గుడిసెలు లేనటువంటి వారిని గుర్తించడానికి సర్వేను కూడా నిర్వహించాలని పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ సర్వేలో నిజమైనటువంటి లబ్ధిదారులకే అవకాశం వచ్చిందా, నిజంగా పూరి గుడిసెలు ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేశారా లేదా అన్నది ఫైనల్ చేసే అథారిటీని గెజిటెడ్ ఆఫీసర్లకు కల్పించడం అనేది జరిగింది. ఈ గెజిటెడ్ ఆఫీసర్లను ఎవరు నియమించాలి అంటే ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు గెజిటెడ్ ఆఫీసర్లను నియమించాలి. ఆ గెజిటెడ్ ఆఫీసర్లు ఈ పూరి గుడిసెలు ఉన్నటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయాలి అని చెప్పేసి ఇందులో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా పూరి గుడిసెలు ఉన్నటువంటి వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పూరి గుడిసెలు ఉన్నటువంటి వారిని ఎంపిక చేయడానికి సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సర్వేలో గుర్తించబడ్డటువంటి లబ్ధిదారులను గెజిటెడ్ ఆఫీసర్లు ధృవీకరించవలసి ఉంటుంది. ఈ గెజిటెడ్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ గారు నియమించవలసి ఉంటుంది. ఈ విధంగా గెజిటెడ్ ఆఫీసర్లు సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారుల నివేదికను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి దాన్ని సర్టిఫై చేసి ఫైనల్ చేసి ఆ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా మంత్రి ఉంటారు కదా, ఆ మంత్రికి ఈ ఫైల్ను ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. చివరిగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎవరైతే ఉంటారో వారు ఆ లిస్టును ఫైనల్ చేసి రాష్ట్రంలో
పూరి గుడిసెలు ఉన్నటువంటి వారికి ఈ రెండవ విడతలో ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. 5 లక్షల రూపాయలను ఇవ్వడం అనేది జరుగుతుంది.